ఏపీ అఖిలపక్ష న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కోటబొమ్మాలి మండల కస్తూరిపాడు గ్రామ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సెక్రటరీ సరపల కూర్మ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు, శివాజీ ఫౌండేషన్ ఆధ్యాత్మిక సామాజిక సేవలు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వేలు ఉద్రిక్తతకు దారితీశాయి. కళ్యాణదుర్గంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణదుర్గంలో ఓ మహిళ చిన్న అజాగ్రత్త కారణంగా కుటుంబం నుంచి దూరమై రోడ్డున పడిన పరిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగారం పోయిందన్న కారణంతో భర్త ఆమెను ఇంట్లోకి అనుమతించకపోవడం, 3 నెలల పసికందుతో ఇంటి ముందే ఉండాల్సిన పరిస్థితి కలగడం స్థానికంగా కలకలం రేపుతుంది. స్థానికంగా నివసించే కరిష్మా అనే మహిళ తన తల్లితో కలిసి శుభకార్యానికి వెళ్తుండగా ప్రయాణ సమయంలో సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టె కనిపించకుండా పోయింది. ఇంటికి వెళ్లే విషయాన్ని చెప్పగా భర్త ఆమెను ఓదార్చడం బదులు బంగారం తీసుకొస్తేనే ఇంట్లోకి అనుమతిస్తా అంటూ కఠినంగా వ్యవహరించినట్లు సమాచారం. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా బిల్లులు లేవన్న కారణంతో పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయలేమని, కేవలం కొంత పరిమితంగానే కేసు నమోదు చేస్తామని చెప్పినట్లు ఆమె వాపోయింది. ఒకవైపు భర్త నిరాకరణ, మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లేకపోవడంతో కరిష్మా 3 నెలల పసికందుతో భర్త ఇంటి ముందు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తువులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మనుషుల మధ్య నమ్మకం కోల్పోతే తిరిగి రావడం కష్టం. ఫోటోస్ కూడా ఉన్నాయి. मालो वाका पड़ को लगा से मालो आया तेरी बेटी का फायदा देने का हक दिया तो बोलने का हक नहीं क्या हिफाजत करने का हिफाजत का तो जो खुशूस है ना बोलने का हक नहीं. నా పేరు కరిష్మా. మా పుట్టినిల్లు కళ్యాణదుర్గం. నేను డెలివరీకి వచ్చి ఇక్కడికే ఉన్నాను. మా అత్త వాళ్ళ మేము ఉండేది బెంగళూరులో. కనేకల్లో ఫంక్షన్ ఉంది అని నేను మా అత్త పిలుచుకుపోతానని వచ్చినారు. థర్స్డే రేపు ఫంక్షన్ ఉంది. మేము 1 వీక్ ముందే పిలుచుంటే కాలేదని మేము మండే మా అత్త వచ్చి పిలుచుకుపోయినారు సార్. ఇక్కడ నుంచి మేము ఇంటి దగ్గర నుంచి బేకరీలో ఆటోకి వెళ్ళినాము. బేకరీ బస్ స్టాండ్ దగ్గరికి. బస్ స్టాండ్లో ఒక 5 మినిట్స్ అట్లా నిల్చుకొని ఉంటాం సార్. అక్కడ నుంచి మళ్ళీ ఆర్టీసీ బస్సు బళ్ళారికి ఎక్కి కనేకల్ క్రాస్లో దిగినాం సార్. కనేకల్ క్రాస్ నుంచి మళ్ళీ ప్యాసింజర్ ఆటోలో కనేకల్కి వెళ్ళినాము. అక్కడ ఒక ఆటో తీసుకొని నార్మల్ మా బంధువుల వాళ్ళ ఇంటికి వెళ్ళినాం సార్. అక్కడ పోయిన ఒక 45 మినిట్స్ అట్లా గ్యాప్ తర్వాత నేను చూసుకున్నాను సార్ గోల్డ్. పోయిన వెంటనే చెప్పినాను సార్, మా ఇట్లా బాక్స్ ఉంది తీసుకోమంటే మా అత్త వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు ఉండమని చెప్పినారు. సరేలే అని ఊరికే ఉన్నాము. మరి 45 మినిట్స్ తర్వాత ఇద్దామని తీస్తే ముక్కు పుడక వేసుకుందామని తీసి చూస్తే లేదు సార్, బాక్సే లేదు సార్. మొత్తం దాదాపు 15 వరకు ఉంటుంది సార్. 15 తులాలు ఉంటాయి సార్. పోలీసులకి కూడా కంప్లైంట్ ఇచ్చాను. అక్కడే కనకల్లోనే ఇద్దామంటే మా అత్తవారి రిలేషన్షిప్ చెడిపోతుంది ఇక్కడ ఇస్తే, అక్కడి నుంచే కదా వచ్చినది. నాకు చూపించకుండా పెట్టుకొని వచ్చినా, నాకు చూపించలేదు, నువ్వు తెచ్చినావో లేదో, మీ డాడీనే ఏమైనా చేసినారో, అక్కడ ఏమో పోయిందో
ఫస్ట్ ఇక్కడే పెడదామంటే కళందూరుకి వచ్చినాం సార్. ఇక్కడ కళందూరుకి వచ్చి చూస్తే ఇక్కడ పోలీసులకి చెప్పినాం సార్, ఇట్లా పోయింది అంటే మీరు కన్యకల్కి వెళ్ళినారు, అక్కడ చూసుకున్నారు కాబట్టి అక్కడే కంప్లైంట్ అయ్యారు, మేము ఇక్కడ కంప్లైంట్ తీసుకోము అన్నారు సార్. మళ్ళీ అక్కడ నైటే మళ్ళీ రిటర్న్ వెళ్ళాం సార్, కన్యకల్కి వెళ్ళి కేసు పెట్టినాం సార్. వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు సార్, నన్ను మా అత్తని ఏమైంది ఎట్లా అని మొత్తం అడిగినారు సార్, ఏమేమి ఉన్నాయని మొత్తం చెప్పినారు సార్. అక్కడ నుంచి నిన్న మార్నింగ్ కనకల్లో ఉన్న రిలేషన్ హోమ్కి వెళ్ళి కూడా చూసి వచ్చినాము సార్. వాళ్ళు ఏసఐ ఏమంటున్నారు, ఇది ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి మేము కేసు తీసుకోమని కూడా ఒకసారి అన్నారంట సార్. అది వద్దనేసి మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మొత్తం 15 తులాలు అయితే మేము తీసుకోము, ఓన్లీ 3 తులాలు వరకు కేసు పెడితే మేము తీసుకుంటామని 3 తులాలు కేసు ఒకటి అప్లై చేసుకున్నాం సార్. ఇప్పుడు రాపించుకున్నాము. 15 తులాలు ఉన్నాయి సార్. అది 15 తులాలకి 3 తులాలకి జస్టిస్ అయినా కావాలి కదా సార్. మా హస్బెండ్ వచ్చేసి అది తీసుకొని రాకపోతే నేను ఇంట్లోకి పిలుచుకోను అంటున్నారు సార్. తెగిపేస్తాము, తెంపుకో 1 year లోపల పెళ్ళి అయిపోయింది, పాప అయిపోయింది, ఇప్పుడు గోల్డ్ లేకపోతే ఇది కూడా తెగిపోతుంది బంధం అంటున్నారు సార్. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలిలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడిని కోట బొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సెక్రటరీ సనపల కూర్మానాయులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోట బొమ్మాలి మండలం తెలుగుదేశం పార్టీ సెక్రటరీ సనపల కూర్మానాయులు కస్తూరిపాడు పంచాయతీ పరిధిలోని ప్రజల శ్రేయస్సు కోసం చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రితో విస్తృతంగా చర్చించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, రైతుల సమస్యలు, తాగునీటి అవసరాలు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. చర్చల అనంతరం మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రతిపాదించిన అంశాలపై సానుకూలంగా స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మననే ఎంపిక చేసుకున్నారు. వారందరికీ హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాలు అవుతుంది. ఈ పార్టీ అనేది ఏదో అధికారం గురించి పెట్టలేదు. చాలా మంది పెద్దలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండేయో మనందరికి కూడా తెలుసు. దీనన్నింటికీ మించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అవసరం ఉన్నప్పుడే ప్రజల దగ్గరికి వచ్చేవారు. తర్వాత ప్రజల బాగోగులు కానీ ప్రజల కష్ట సుఖాలు కానీ తెలుసుకునే పరిస్థితి 1982కి ముందు ఉండేది కాదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రజాప్రతినిధి అంటే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించాలనేది పార్టీ పెట్టిన తర్వాత కార్యక్రమం మొదలైంది. ఒక స్టెప్ ముందుకేసి మన నియోజకవర్గానికి వస్తే మన దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు గారు దీన్ని ఇంకా ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదే ఇప్పుడు ఆనవాయితీగా ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. చనిపోతే బలతరింపుకెళ్ళడం, ఎవరైనా సరే శుభకార్యం చేసుకుంటే తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. నిరంతరం ప్రజల దగ్గర ఉండవలసినటువంటి అవసరం కూడా వచ్చిందంటే దానికి కర్మకర్త క్రియ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ మనకి పార్టీ అనేది పుట్టినీళ్ళు లాంటిది. అధికారం పెట్టినీళ్ళు వస్తుంటుంది, పోతుంటుంది. పార్టీ శాశ్వతంగా మనకి ఉన్నటువంటి వ్యవస్థ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. పార్టీ ఉంటే
ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు వస్తే అధికారం వస్తుంది. పార్టీ అధికారం లేనప్పుడు కష్టాల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. 2019-24 ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, మనకి గౌరవం లేకపోయినా పర్వాలేదు, అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, కానీ అధికారం లేనప్పుడు మనకి పెట్టినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఆ 5 సంవత్సరాలు ఒక ఉదాహరణగా తీసుకొని మనందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయవలసినటువంటి బాధ్యత నాతో సహా మనందరిపై కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పార్టీ అభివృద్ధి చెందాలంటే గ్రామ స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు నిరంతరం ప్రజల మధ్యన ఉండాలి. ప్రజల మధ్యన ఎవరైతే ఉంటారో, ప్రజల సమస్యలు ఎవరైతే తెలుసుకుంటారో, ప్రజల సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో వారికి జీవితంలో ఎదురుండదు, తిరుగుండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇన్నిసార్లు గెలిచామంటే, ఇన్నిసార్లు ప్రజా జీవితంలో విజయం సాధించామంటే మనం ఏంటి స్పెషల్ కాదు, నిరంతరం ప్రజల మధ్యన ఉంటున్నాం. ఈ అలవాటు ఎర్రన్నాయుడు గారు మనకు నేర్పారు. నీకు శక్తి కానీ సామర్థ్యం కానీ ఉంటేనే ప్రజా జీవితంలో ఉండాలి. ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ప్రజలను మనం పట్టించుకోకపోతే అది చాలా తప్పు అని చెప్పి ఎర్రన్నాయుడు గారు నేర్పిన విద్యనే, ఆయన చేసినటువంటి విధానాన్ని మనం ఇన్ని సంవత్సరాలుగా ఆచరిస్తున్నాం కాబట్టి రాణించగలుగుతున్నాం. మొన్ననే నా బర్త్డే కార్యక్రమంలో విజయవాడలో ఉన్నాను. ముఖ్యమంత్రి గారు పిలిచి కేక్ కట్ చేయించారు. ఆ రోజు ఒక మాట చాలా సంతోషం. ఎర్రన్నాయుడు గారు శాసనసభ్యుల నుంచి పార్లమెంట్ సభ్యుడికి వెళ్ళారు. ఎర్రన్నాయుడు గారి లాగా చాలా మంది ఆ రోజు ఎంపీలకు వెళ్ళారు. వాళ్ళు ఎంపీలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ వారసులు వచ్చారు. ఎవరూ కనిపించలేదు. వచ్చిన వారసుల్లో నువ్వు ఒక్కడవే నిలబడ్డా. రాజకీయాల్లో ఉండి కంటిన్యూగా నువ్వు గెలుస్తున్నావని ముఖ్యమంత్రి గారు అంటే చాలా సంతోషపడ్డాను. నేను కూడా ఈ జీవితం ప్రజలకు అంకితమని ప్రతిసారి చెప్తున్నాను, ఇప్పుడు మీ అందరికీ కూడా. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మజ్జివలసలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వే పనులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం అధికారులు చేపట్టిన సర్వే పనులను గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అడ్డుకున్నారు. సర్వే సిబ్బందిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన స్థానిక పోలీసులను కూడా గ్రామస్తులు ముట్టడించారు. స్థానిక ఎస్ఐతో పాటు 3 కానిస్టేబుళ్లు అక్కడే నిలిపివేయబడ్డారు. గ్రామస్తులు పై స్థాయి అధికారులు, కలెక్టర్, వీవోతో పాటు ఎస్పీ, డీఎస్పీ వచ్చే వరకు ఎవరిని ఇక్కడి నుంచి వెళ్లనివ్వము అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. తమ సమస్యలను ఉన్నతాధికారులు స్వయంగా వచ్చి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుకుంపేట మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. డిఎస్పీ ఖచ్చితంగా మంజూరుకు వచ్చి సమాధానం చెప్పాలి. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తక్షణం రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిమిత్తం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ సంబంధం చెప్పాలి.